నమస్తే అంకమ్మరావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అమ్మా. ఎస్ సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు సార్ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం పరంగానే వెళ్తుంది, ప్రజలకు మంచి చేయాలని అసలు వెళ్ళట్లేదు ఎందుకు అని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో దీని పట్ల మీరేమంటారు సార్? అంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఉమ్, ఆయనే కదా నిన్న ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఉమ్, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంది అంటే, నిన్న ఆయన మాట్లాడిందంతా నేను ప్రత్యక్షంగా చూడటం కూడా జరిగింది. ఇక్కడ నిన్న మొన్న వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఉమ్, అధికారులు పేర్లన్నీ రాసి పెట్టండి అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఉమ్, అధికారులు పేర్లన్నీ రాసి పెట్టండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తేలుస్తాము అని చెప్పని మాట్లాడాడు. దాని అర్థం ఏంటి? ఉమ్, రేపు పొద్దున నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతలున్నా తీసుకొని వస్తాను, నీ బట్టలు ఊడదీస్తాను అని మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటి? నిన్న ఈయన ప్రవచనాలు పలుకుతా ఉన్నాడు. అసలు ముఖ్యంగా ఈయన గురించి మాట్లాడుకోవాలంటే, ఆ రోజు దాడి జరిగిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగితే దానికి సంబంధించిన విచారణ కోసం ఈయన పిలిపించారు, అంతే కదా? అవును. విచారణ కోసం పిలిపించినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతుంది ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, ఇది మీరు మొదలు పెడుతున్నారు, కాబట్టి తర్వాత దీని పర్యవసానాలు మీరు ఎదుర్కోవాలి, మేము అధికారంలోకి వస్తే అంటున్నారు. ముందు మొదలు పెట్టింది ఎవరు? ఉమ్, చేసింది ఎవరు? ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయలేదు అని చెప్పని కోరుకుంటున్నారు, అమలు చెయ్యాలి అని కోరుకుంటున్నారు. నీ నువ్వు అసలు అసలు దీనికంటే కూడా ముఖ్యంగా ముందు ఇతను ఆ రోజు ప్రభుత్వ సలహాదారు, అంటే ప్రభుత్వం తరపున ఇతను ప్రతినిధి. అవును. ఆ రోజు దాడి జరిగిన సందర్భంగా నేను నంద్యాలకు వెళ్ళాను అని చెప్పి కదా మాట్లాడుతున్నాడు అతను. ఉప ఉమ్, ఎన్నికలకు బద్వేలు వెళ్ళాను కదా తప్పేది. మాట్లాడుతున్నాడు అతను. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రభుత్వ తరపున వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి, అతను దీని గురించి మాట్లాడుతున్నాడని కదా అతను సస్పెండ్ చేసింది. అంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, మరి అవును. నువ్వు ప్రభుత్వ ప్రతినిధి అయి ఉండి ప్రభుత్వం ప్రజల సొమ్ము తింటూ నువ్వు అక్కడికి వెళ్ళినందుకు ముందుకు ఇతను దానికి సంజయ్ ఇచ్చాడా? ఏ హక్కు మీద అక్కడికి వెళ్ళాడు? ఏ కారణంతో వెళ్ళాడు? మా అధినేతని పట్టాభి దుర్భాషలాడాడు కాబట్టి, అనరాని మాట అన్నాడు కాబట్టి మా శ్రేణులకి రక్తం పొంగింది, మా శ్రేణులకి పౌరుషం పెరిగింది. అప్పుడు దాకా పౌరుషం చచ్చిపోయింది కావాలా, పౌరుషం పొంగింది అని చెప్పని మాట్లాడుతున్నటువంటి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నడి బజార్లో పెట్టి కాల్చాలి అన్నప్పుడు కావచ్చు ఉప ఎన్నికల సందర్భంగా, లేదంటే ఆయన్ని చెప్పులతో కొట్టాలి అన్నప్పుడు కావచ్చు, నడి సముద్రంలో ఇసిరేయాలన్నప్పుడు కావచ్చు, దాన్ని ఏమంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఏ సుభాషితంలో ఉంది అవి నీతి శతకాలని? ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. నీ మంత్రులు ఏం మాట్లాడారు? కొడాలి నాని ఏం మాట్లాడాడు? లేదంటే రోజా ఏం మాట్లాడింది? జోగి రమేష్ ఏం మాట్లాడాడు? అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు? మరి ఇలాంటి వాళ్ళందరూ ఏం మాట్లాడారు? శాసనసభ్యులైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడు? వీటినంతా ఏమంటారు? అంటే నీ దాకా వస్తే తప్ప ఇప్పుడు ఈ నొప్పి నీకు తెలియలా. నీ కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన సందర్భంగా నిన్ను పిలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీకి సంబంధించి నువ్వు ఒక మాట మాట్లాడావు, కంతేరు ఎంపీటీసీ గురించి. ఆ అదుపులో తీసుకుంటారా, అర్ధరాత్రి పూట ఇలా చేస్తారా అన్నట్టు నువ్వు మాట్లాడావు. నీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టి, వాళ్ళ వాహనాలను తగలబెట్టి, వాళ్ళ మీద దాడి చేసి, వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసిన దాంట్లో వాళ్ళు ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదుకు వ్యతిరేకంగా వాళ్ళ మీదే అదుపులో తీసుకొని వాళ్ళనే దోషులుగా చిత్రీకరించేసి వాళ్ళని అన్ని రోజులు కారాగారంలో పెట్టిందే కాకుండా, మూల్పూరి సాయి కళ్యాణ్ అనే మహిళని అర్ధరాత్రి పూట అదుపులో తీసుకున్న సందర్భంగా ఆమె నైటీ మీద ఉంటే బట్టలు మార్చుకుంటామన్నా కూడా అవకాశం ఇవ్వకుండా అర్ధరాత్రి పూట తీసుకెళ్లావే,
దాన్ని ఏమంటారు సజ్జల రామకృష్ణారెడ్డి? ఆ రోజు నువ్వే కదా ప్రభుత్వ సలహాదారుడు. మరి ఆ రోజు ఏమన్నా మాట్లాడావా? ఒక్క విషయం, ఒక్క క్షణం ఏదన్నా మాట్లాడావా? అమర్నాథ్ అనే పిల్లవాడి, 15 సంవత్సరాల పిల్లవాడు, 10వ తరగతి చదువుతున్న పిల్లవాడు, తన అక్కని రేపల్లె నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి తన అక్కయ్యని దుర్భాషలు ఆడుతున్నారని, వేధిస్తున్నారని, ఎందుకు అలా మాట్లాడుతున్నారని అంటే, నోట్లో గుడ్డలు గుక్కి గడ్డి వాములు పెట్రోల్ పోసి తగలబెట్టారే. నువ్వు గాని నీ అధినేత గాని వెళ్ళి ఏ రోజైనా పరామర్శించారా? నారా చంద్రబాబు నాయుడు అనే పేరు కాకుండా జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని అనమంటే, అననన్న తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద గొంతుకను కోశారే. ఆ రోజు ఏమన్నా మాట్లాడావా సజ్జల రామకృష్ణారెడ్డి? డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన నేరానికి ఆయన్ని పిచ్చివాడిగా చిత్రీకరించి నడి బజార్లో పెడరెక్కలు విడిచిపెట్టి చొక్కా లేకుండా కూర్చోబెట్టినప్పుడు ఒక వైద్యుణ్ణి ఇలా చేస్తున్నారు అని ఏ రోజన్నా మాట్లాడేవా సజ్జల రామ కృష్ణారెడ్డి? ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. నీ శాసన మండలి సభ్యుడు అనంతబాబు తన కారు చోదకుణ్ణి చంపి ఇంటికి తీసుకెళ్లి ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెప్పని పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని కానీ, పార్టీ సస్పెండ్ చేయాలని కానీ, ఇది తప్పని కానీ మీలో ఎవరైనా ఎక్కడైనా మాట్లాడారా సజ్జల రామకృష్ణారెడ్డి? ఈ రోజు నీకు నీతి వాక్యాలు, సుమతి శతకాలు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం, రెండింతలు చేస్తా ఉంటున్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వం కనీసం 10వ వంతు చేయలేదని చెప్పి కార్యకర్తలు బాధపడుతున్నారు. గుర్తుపెట్టుకో, 10వ వంతు మీరు చేసిన దాంట్లో 10వ వంతు చేయలేదని చెప్పని ఈ రోజు శ్రేణులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాధపడతా ఉన్నారు. ఏ అచ్చెన్నాయుడు గారిని మందుల కుంభకోణంలో 350 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడని చెప్పని, ఆయన చేరి అని చెప్పని ఆయన్ని అర్ధరాత్రి పూట అదుపులో తీసుకుందే కాకుండా ఆయనకు రక్తస్రావం అవుతా ఉంటే, శస్త్రచికిత్స జరుగుతూ ఉంటే అన్ని వందల కిలోమీటర్లు తిప్పి 73 రోజులు కారాగారంలో కూర్చోబెట్టి ఏమీ లేదు, ఆయనకు ఒక పైసా కూడా అందలేదు, ఈ కుంభకోణంలో ఇతనికి సంబంధం లేదని నీ సిఐడి చేత చెప్పించి నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఆ రోజు నీ సిఐడి వాళ్ళు చేసి తప్పని ఏ రోజున నువ్వు మాట్లాడావా? ఈ రోజు గుర్తుకొస్తాయా నీకు? నీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆ రోజు ఉత్తర ఆంధ్రాలో దేవుడిగా కొలవబడే అశోక్ గజపతి రాజు గారిని నానా దుర్భాషలు ఆడినప్పుడు నీకు బుద్ధుందా లేదా? అలాంటి వ్యక్తిని మాట అంటావా అని చెప్పని ఏమన్నా మాట్లాడావా సజ్జల రామకృష్ణారెడ్డి? ఈ రోజు ఇవన్నీ నీకు గుర్తుకొస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు మాట్లాడిన ప్రతి మాట దెయ్యాలు వేదాలు ఒల్లిస్తున్న సందంగా ఉన్నాయి. ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న నువ్వు అన్ని శాఖల పర్యవేక్షణ చేసి సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి వ్యక్తివి. భారతీరెడ్డికి సన్నిహితుడుగా నువ్వు ఆ ప్రభుత్వంలో నువ్వు వెలగబెట్టిన కార్యక్రమాలు, నువ్వు ఏమేం చేశావో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నిన్ను అర్ధరాత్రి పడి ఎత్తుకు రాలేదే, నిన్ను అన్యాయంగా వాళ్ళు వ్యాన్లు వేసుకొని రాలేదే, నీకు నోటీసులు ఇచ్చి ప్రజాస్వామ్యయుతంగా నిన్ను పిలిపించి మాట్లాడితే నీకు ఇంత నొప్పిగా ఉందా? మరి ఆ రోజు ఎలాంటి నోటీసులు లేకుండా మరి ఆ అచ్చెన్నాయుడు గారిని కావచ్చు, పల్లా శ్రీనివాసరావు గారిని కావచ్చు, లేదంటే కోన రవికుమార్ గారిని కావచ్చు, మరి చింతమనేని ప్రభాకరన్ గారిని కావచ్చు, దేవినేని ఉమా గారిని కావచ్చు, పట్టాభి గారిని కావచ్చు, కొల్లు రవీంద్ర గారిని కావచ్చు, ధూళిపాడ నరేంద్ర కుమార్ గారిని కావచ్చు, జేసీ అస్మిత్ రెడ్డిని కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కావచ్చు, అంతెందుకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ ఆధారాలతోటి మీరు ఆ రోజు అదుపులో తీసుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి? ఇవన్నీ నీకు గుర్తు రావటం లేదా? మరి నీ అధినాయకుడిని ఆ విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురాలేదే. ఇంకా ఆధారాలు, స్పష్టమైన ఆధారాలు నీకు చూపిస్తా ఉన్నారు. నీ నాయకులు ఎందుకు పారిపోతున్నారు? పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎందుకు పారిపోతున్నాడు? కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ పారిపోయాడు? ఏమైపోయారు మీ నాయకులందరూ? ఈ రోజు ధనుంజయ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు?
కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? గోవిందప్ప, బాలాజీ గోవిందప్ప ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? మీరు పిలిపిస్తే మేము వచ్చి సమాధానం చెబుతున్నామని చెప్పని చెబుతున్నావే నువ్వు. వీళ్ళందరూ ఎందుకు పారిపోయారు? ఎక్కడికి వెళ్ళారు? ఏ కలుగులో దాక్కున్నారు? ఒక్కసారి ఇవన్నీ జ్ఞప్తికి తెచ్చుకో. నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో నీకే అర్థమవుతా ఉంటుంది. నీ దాకా వస్తుంది త్వరలో అనే భయం నీకు ఉండబట్టే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని అయితే అర్థమైపోతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మీరు చేసిన ఏ ఏ దోపిడీకి దొంగతనాలకు సంబంధించిన ఎవరిని కూడా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా విచారణకు పిలిచి, విచారణకి సహకరించినప్పుడు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఆధారాలు చూపిస్తారు. చూపించిన తర్వాతే వాళ్ళు అదుపులో తీసుకుంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నీ దాకా కూడా వస్తుంది, నీ పేరు మీద కూడా ఉంది కాబట్టి నువ్వు ఎంత తొందరగా అదుపులో తీసుకోవాలా అనే ఉద్దేశంతో ఆ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావేమో. మీలాంటి వాళ్ళు, మీ అధినాయకుడు కావచ్చు, మీరు కావచ్చు, కారుమూరు నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు కావచ్చు, మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఇక్కడ ఉంది నారా చంద్రబాబు నాయుడు. గుర్తు పెట్టుకో. ఒక్కసారి గుర్తు పెట్టుకో. మళ్ళీ మళ్ళీ నువ్వు ఇదే నామస్మరణ చెప్పుకోవాల్సిన అవసరం నీకైతే ఏర్పడుతుందని చెప్పని నేనైతే భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.